ఓసారి రాధాదేవి యమునా నదీ తీరంలో ఉన్న బాండీర వనం నుండి ఇంటికి వెళుతూ ఉండగా పాముకాటికి గురైంది. దాంతో రాధాదేవి స్నేహితురాలు బృందాదేవి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ అంతలోనే రాధాదేవి శరీరమంతా విషం వ్యాపించడంతో రాధాదేవి కళ్ళు తెరవలేదు. దాంతో కంగారు పడిన రాధాదేవి తండ్రి వృషభానుడు శ్రీకృష్ణుడిని పిలుచుకురమ్మని బృందాదేవిని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించాడు. బృందాదేవి పరుగు పరుగున గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి రాధాదేవి పరిస్థితిని శ్రీకృష్ణుడికి వివరించింది. ఆ వెంటనే శ్రీకృష్ణుడు వృషభానుడి ఇంటికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు రాధాదేవిని పరిశీలనగా చూసి పాము కరిచిన చోట తన చేతితో తాకాడు. అలా శ్రీకృష్ణుడు పాము కరిచిన చోట తాకిన వెంటనే రాధాదేవి శరీరమంతా వ్యాపించిన విషమంతటిని ఒక్కసారిగా శ్రీకృష్ణుడు గ్రహించిన వెంటనే రాధాదేవి కళ్ళు తెరిచింది. శ్రీకృష్ణుడు చూపు స్పర్శ రాధాదేవికి పరమామృతమని తెలిపే అద్భుతమైన లీల ఇది. అలాగే ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడు తన చల్లటి చూపుతో తన భక్తుల బాధల్ని కష్టాల్ని తొలగిస్తాడని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు.